Hello friends, welcome to AK Prime Math Academy. So in this video session we will discuss the third question from method of separation of variables of partial differential equations. So partial differential equations అనే టాపిక్ నుంచి method of separation of variables మెథడ్ పైన థర్డ్ క్వశ్చన్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియో సెషన్స్ లో ఆల్రెడీ నేను 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటికి సంబంధించిన లింక్స్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో నేను మీకు అవైలబుల్ పెడతాను. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. సాల్వ్ del u by del x is equal to 2 del u by del t plus u by using method of separation of variables where u of x comma 0 is equal to 6 e power minus 3x. ఈ కండిషన్ అయితే లాస్ట్ లో యూస్ చేస్తాం, దాని గురించి ఇప్పుడే మనకు అవసరం లేదు. del u by del x ని we can write it as ux. Similarly del u by del t ని we can write it as ut. u అలాగే ఉంటుంది, సరేనా? సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే గివెన్ ఈక్వేషన్ ని రాసుకోవాలి. సో ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ del u by del x. del u by del x can be written as ux. 2 del u by del t. del u by del t can be written as u suffix t plus u. So this is our first equation. ఇక్కడ మనకు తెలుసు u is dependent variable, x and t are independent variables. So solution of equation 1 is of the form u of x comma y కాదండి, x comma t is equal to capital X of x into capital T of t. ఒక విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ux ఉన్న చోట ఈక్వేషన్ 1 లో నేనేం రాస్తానంటే x డాష్ t రాస్తాను. xt కదండి, u అంటే xt, కాకపోతే x డాష్ t ఎందుకు రాశానంటే u ని పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అలాగే ut ఉన్న చోట xt డాష్ రాస్తాను, ఎందుకంటే ut అంటే u ని పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేస్తాను. అలాగే క్వశ్చన్ మనకి ఈక్వేషన్ 1 లో u కూడా ఉంది, u ఉన్న చోట జస్ట్ xt రాయాలి, x డాష్ t డాష్ రాయకూడదు, జస్ట్ xt రాయాలి. ఈ మూడు విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ux can be written as x dash t. Similarly ut can be written as xt dash plus u can be written as xt. ఈ xt ని ఈ సైడ్ కి తెచ్చుకుంటాను, ఈజ్ ఈక్వల్ టు కి సైడ్ కి వస్తే x dash t minus xt ఈజ్ ఈక్వల్ టు 2x t dash. ఈ రెండిట్లో మనము t కామన్ చేస్తాము, క్యాపిటల్ T కామన్ చేస్తాము. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ x డాష్ మైనస్ x ఇంటూ t ఈజ్ ఈక్వల్ టు 2x t డాష్. యాజ్ యూజువల్ గా వేరియబుల్ సెపరబుల్ ద్వారా నేను ఈ t అక్కడికి పంపిస్తాను, ఈ x ఇక్కడికి తీసుకుంటాను. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ x డాష్ మైనస్ x డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు 2t డాష్ డివైడెడ్ బై t విచ్ ఈజ్ ఈక్వల్ టు k. అవునా? దీన్ని 2 కేసెస్ లో సాల్వ్ చేస్తాను. ఫస్ట్ కేసులో e2 ఈక్వేట్ చేస్తాను, సెకండ్ కేసులో e2 ఈక్వేట్ చేస్తాను. సో ఫస్ట్ కేస్ 1 ఏంటి? ఫస్ట్ కేసు x డాష్ మైనస్ x డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు k. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ x డాష్ డివైడెడ్ బై x డివైడెడ్ బై x అంటే 1 వస్తుంది అండ్ ఇక్కడ k వస్తుంది. ఎందుకు? సపరేషన్ ఆఫ్ డినామినేటర్ చేస్తే డినామినేటర్ దీని కింద ఒకసారి దాని కింద ఒకసారి రాసుకుంటే x బై x క్యాన్సిల్ అయ్యి -1 వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తానంటే ఈ -1 ఆ సైడ్ కి పంపిస్తాను. సో x డాష్ డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1. అవునా? ఆన్ ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, ఎప్పుడైతే విత్ రెస్పెక్ట్ టు x మనం ఇంటిగ్రేట్ చేస్తామో, సో నిన్న మనము ఇంతకు ముందు ప్రీవియస్ సెషన్ లో ఈ ఫార్ములా చెప్పాము, ఇంటెగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు log f of x కి ఈక్వల్ అవుతుంది. అవునా? సో log f of x ప్లస్ c అవుతుంది. ఇది అంటే దీన్ని కూడా నేనేం రాస్తానంటే log x అని రాసుకుంటాను. అండ్ ఇక్కడ k ప్లస్ 1 అలాగే ఉంటుంది, బికాస్ దట్ ఈస్ ఏ కాన్స్టెంట్. ఇక్కడ x వస్తుంది, విత్ రెస్పెక్ట్ టు x మనము ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి, ప్లస్ c కాదు, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ log c1 యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తానంటే log x అలాగే ఉంటుంది, ఇక్కడ మాత్రము k ప్లస్ 1 అని రాసి ఇంటూ x రాసి log e రాసుకుంటాను, ఎందుకంటే log e వాల్యూ 1 కాబట్టి log e రాసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ లో ఈ k ప్లస్ 1 ఇంటూ x దీని పవర్ గా చేంజ్ అవుతుందంటే ఇక్కడ పవర్ గా వస్తుంది. అవునా? k ప్లస్ 1 ఇంటూ x. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తానంటే log x అలాగే ఉంటుంది, నో చేంజ్, కానీ ఇక్కడ మాత్రము log e పవర్ k ప్లస్ 1 ఇంటూ x గా రాసుకున్నాను. ఎందుకు అలా రాసుకున్నాను నేను ఫార్ములా కూడా మీకు రాస్తాను, బికాస్ m log x ఈజ్ ఈక్వల్ టు log x టు ది పవర్ ఆఫ్ m.
సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా నేను ఏం చేశానంటే k+1 ఇంటూ ఎక్స్ని లాగ్ ఈ పవర్ గా రాసుకున్నాను, అవునా? సో దాని తర్వాత ఏం చేస్తానంటే log a plus log b ఫార్ములా యూస్ చేస్తాను. వాట్ ఈస్ log a plus log b? log ab. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ log x is equal to log ab. దట్ మీన్స్ log of c1 e power k plus 1 into x. ఓకే, మనము ఫైనల్ గా x వాల్యూ ఈజీగా రాసుకోవచ్చు, c1 e power k plus 1 into x. Similarly, we have to find capital Y value also, capital T value also. Capital T value కావాలంటే ఈ టూ ఈక్వేట్ చేయాలి, అవునా? సో కేస్ 2 సెకండ్ కేస్ లో ఏం చేస్తానంటే బాగా అబ్జర్వ్ చేయాలి, 2t' డివైడెడ్ బై t ఈజ్ ఈక్వల్స్ టు k, అవునా? ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎస్, 2t' డివైడెడ్ బై t ఈజ్ ఈక్వల్ టు k. వెంటనే నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా మీకు చెప్పాను, ఈ 2 ఆ సైడ్ పంపించాలి అంటే k/2 అవుతుంది. సో ఇక్కడ 2 తీసేసి ఇక్కడ k/2 గా రాసుకున్నాను. ఆన్ ఇంటిగ్రేటింగ్, ఎప్పుడైతే విత్ రెస్పెక్ట్ టు t ఇంటిగ్రేట్ చేస్తానో, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ log t, అండ్ హియర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ kt/2 ప్లస్ c2 కాదు log c2 రాసుకోవాలి. యాజ్ యూజువల్ గా kt/2 పక్కన log e రాసుకోవాలి. సో log క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు log e పవర్ kt/2. ఒక స్టెప్ స్కిప్ చేసేసాను, log e రాసుకున్న తర్వాత ఈ స్టెప్ రాయాలి, ఇంకా మీకు అర్థమై ఉంటుందని నేను స్టెప్ స్కిప్ చేశాను. సో ఫైనలీ వాల్యూ log a plus log b is log ab. సో ఫైనల్లీ t వాల్యూ is c2 e పవర్ kt/2. ఫైనల్లీ మనం ఈ లాస్ట్ లో ఏం చేయాలి అంటే సొల్యూషన్ రాయాలి. సొల్యూషన్ అంటే u is equal to x into t. u is equal to x into t. x వాల్యూ ఇక్కడ ఉంది కేస్ 1 లో, t వాల్యూ ఇక్కడ ఉంది. సో ఫైనల్ గా మనం సొల్యూషన్ ఈజీగా రాయొచ్చు. u of x, t is equal to capital X into t. What is the value of capital X? c1 e power k plus 1x. c1 e to the power of k plus 1 into x. What is the value of capital T? c2 e power kt/2. So this can be written as u of x, t is equal to c1 into c2 e power k plus 1 into x plus kt/2. ఇప్పుడు కండిషన్ యూస్ చేద్దాం. ఇంతవరకు నేను కండిషన్ యూస్ చేయలేదు. కండిషన్ ఏంటి? u of x, 0 అంటే ఇక్కడ t వాల్యూ 0 పెట్టుకోవాలి, అవునా? ఎక్స్క్యూజ్ మీ. కండిషన్ రాసుకుందాము. గివెన్ u of x, excuse me. Given u of x, 0 is equal to 6 e power minus 3x. Given u of x, 0 is equal to 6 e power minus 3x. That means t place లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ లో t ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో పుట్ t equal to 0 in the above expression. What we will get? u of x, 0 is equal to c1 c2 e to the power of k plus 1 into x. kt/2 రాదు ఎందుకంటే t వాల్యూ 0 కాబట్టి. కానీ నెక్స్ట్ స్టెప్ లో బాగా అబ్జర్వ్ చేయండి. u of x, 0 వాల్యూ ఎంత అంటే 6 e power minus 3x. సో దీన్ని దాంతో రీప్లేస్ చేస్తాను. 6 e power minus 3x is equal to c1 c2 e power k plus 1 into x. What is the value of c1 c2? 6. So c1 c2 is equal to 6. కంపేర్ చేసి రాసుకోవాలి క్లియర్లీ. c1 c2 is equal to 6. Also k plus 1 value is x coefficient ఇక్కడ k plus 1 and అక్కడ x coefficient minus 3 కాబట్టి k plus 1 is equal to minus 3. The value of k is minus 3 minus 1, that means we will get minus 4. సో ఈ k వాల్యూ అలాగే c1 c2 వాల్యూ తీసుకెళ్లేసి మనము ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే
ఇక్కడ మన సొల్యూషన్ ఏదైతే మనం అనుకున్నామో అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫైనలీ అవర్ ఆన్సర్ ఈస్ u of x, t ఈజ్ ఈక్వల్ టు C1 C2. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. C1 C2 అంటే 6. అలాగే e power k plus 1 into x, k value is -4. -4 plus 1 is -3. e power minus 3x plus kt by 2 minus k value is -4. -4 by 2, that is -2t. So this is our final answer. In case ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ పేరు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే దీనికి సంబంధించిన టైప్డ్ నోట్స్ కూడా మీకు ఇక్కడ మా వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ ఫర్ నోట్స్ మీరు ఇక్కడ సెర్చ్ చేసినా మీకు నోట్స్ అవైలబుల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇలాంటి టైప్ నోట్స్ కావాలి అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఇటువంటి నోట్స్, టైప్డ్ నోట్స్ మీకు కావాలి అంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.